చూడండి, ఈ వర్క్ అంతా కుట్టడం మీకు నేర్పిస్తాను. చాలా ఈజీ అన్నమాట. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వర్క్ అంతా స్టార్టింగ్ ఎలా కుట్టాలి, ఏంటి అనేది తెలుసుకోవాలి. స్టెప్ అనేది ఇక్కడ చూశారు కదా, ఇక్కడ నుంచి అనేది వర్క్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ నుంచి అవుట్లైన్ అనేది కుట్టాలన్నమాట. కుట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది 1 బై 1 అనేది ఇలా 2 దారాలతో కుట్టే సూదితో మీరు 2 దారాలు అనేవి సిల్క్ థ్రెడ్ తీసుకుని ఇలా కుట్టుకుంటూ చూడండి. ఇక్కడ నేను గ్యాప్ ఇచ్చేది ఎందుకు, ఒక లైన్ అనేది అది జర్దోసి రావడానికి అనమాట. అర్థమైంది కదా, అది జర్దోసి అవుట్లైన్ కోసం నేను పక్కన గ్యాప్ అనేది ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇలా అనేది పైకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిపోయి మళ్ళీ కిందకి అనేది వచ్చాను. ఇలా అనేది వచ్చి ఇక్కడ నుంచి చూడండి కింద నుంచి వెళ్ళి పైకి అనేది 1 2 కుట్లు అనేది వేసి మళ్ళీ 1 2 కుట్లు వేసి మళ్ళీ లోపల ఒక కుట్టు, బయట ఒక కుట్టు, మళ్ళీ లోపల ఒక కుట్టు, బయట ఒక కుట్టు, ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూసారా, ఇక్కడ లోపల 1 బయట 1, ఇక్కడ చూడండి 1 2, ఇక్కడ చూడండి 1 2 కుట్లు, మళ్ళీ పైకి వెళ్ళి 1 2 కుట్లు, ఇలాగే లోడింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వచ్చేయడం అనమాట. చాలా ఈజీ. చూడండి, మీకు ఫైనల్ దాకా ఈ లోటస్ ఫ్లవర్ కుట్టడం అనేది వచ్చేస్తుంది. ఈ టైప్ అనేది చూసారు కదా. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఎవరైతే వీడియో చూస్తున్నారో. ఇలా 2 కుట్లు పైకి కుట్టడం, ఇలా కింద 1, ఇలా అనేది లోపలికి బయటకి, మళ్ళీ లోపలికి బయటకి, లోపలికి బయటకి, లోపల బయట, ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలాగే ఇట్టంటు కుట్టు పైన 2 కుట్లు అనేవి ఇలాగే కుట్టుకుంటూ వచ్చేయడమే మై డియర్ ఫ్రెండ్స్. చాలా ఈజీగా మీకు స్మూత్గా అనేది లోడింగ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ స్టెప్ అనేది మీకు పూర్తిగా అర్థం అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, చమ్కీలు అనేవి మీరు తీసుకోవాలన్నమాట. మీరు ఇలా అనేది చమ్కీలు అనేవి ఒక కాటన్ దారం తీసుకుని ఒక మెటీరియల్ సూది అనేది తీసుకోవాలి. తీసుకుని పైన అనేది ఇలా ఒక కుట్టు అనేది కుట్టి కరెక్ట్గా అనేది ఒక చమ్కీ అనేది వదిలి మళ్ళీ ఈ పక్క అనేది ఇంకో కుట్టు అనేది వచ్చేసి ఇలా అనేది స్టిచ్ అనేది వేసి మరొక చమ్కీ అనేది వదిలేయాలి. వదిలినప్పుడు మళ్ళీ పైకి అనేది వెళ్ళిపోయి ఇలా కరెక్ట్గా ఒక చమ్కీ అనేది వదిలేయాలి. వదిలేసిన తర్వాత చూసారా లోడింగ్ లాగా ఎలా వస్తుందో, ఇలా అనేది ఈ పక్క అనేది వచ్చేసి మరొకటి అనేది 1 2 కుట్లు వేసి ఇలా చమ్కీ అనేది వదిలేయాలి. ఇలా కూడా ఇటువైపు కూడా ఇలాగే వదిలేయాలి. మళ్ళీ ఈ పక్క కూడా ఇలాగే వచ్చి ఇలా చమ్కీ అనేది లోడింగ్ లాగా వదులుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఫైనలీ చూడండి, అర్థమవుతుంది. చూడండి, ఇలాగే అనేది ఈ లాస్ట్ లైన్ అనేది వేయాలన్నమాట. లాస్ట్ లైన్ అనేది ఇలా 1 2 కుట్లు అనేది వేసి మళ్ళీ ఈ పక్క అనేది 1 2 కుట్లు వేసి ఇలా అనేది ఇంకోటి అనేది ఇలా వేసి కరెక్ట్గా ఇలా 1 2 కుట్లు వేసి ఇలాగే మరొకటి అనేది ఇటు నుంచి వెళ్ళి ఇలా ఇక్కడ నుంచి ఇలా అనేది వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక కుట్టు అనేది వేసి ఇలాగే ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. ఇప్పుడు చూడండి, అసలైన వర్క్ అనేది మొదలవుతుంది. చూడండి, ఫస్ట్ చమ్కీ నుంచి ఇలా తీసి కరెక్ట్గా ఒక కుట్టు అనేది బయట పక్క అనేది వేసి ఇలా అనేది ఈ షుగర్ బీట్స్ అనేవి 2 కుట్లకి ఇలా అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట చివరి దాకా. ఇప్పుడు 4 వేసాను కదా. ఇప్పుడు చూడండి ఇలాగే అనేది ఒకటి తీసుకుని ఇలా ఇంకోటి అనేది చమ్కీ అనేది వేసి ఇలా అనేది 1 బీట్స్ అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా అనేది ఇలా తీసేసి పర్ఫెక్ట్గా ఇలా బీటు చమ్కీ అనేది ఇలా పెట్టేయాలి. షుగర్ బీట్ అనేది 1 నార్మల్ బీట్స్ అనేది పెట్టాలి. ఇంకో షుగర్ బీట్ అనేది ఇలాగే వేలుతో కిందకి జరిపి ఇక్కడ ఒక కుట్టు అనేది తీయాలి. మరొకటి అనేది ఇలా పెట్టి ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. చూడండి, ఇటు నుంచి కూడా ఇలా అనేది మొదలుపెట్టి ఇటు నుంచి కూడా సేమ్ అనేది ప్రాసెస్ అనేది ఇలాగే మొదలు పెట్టాలి. ఇలా అనేది కరెక్ట్గా షుగర్ బీటు నార్మల్ బీట్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ చూసారా, కరెక్ట్గా షేప్ అనేది వచ్చేసింది. మళ్ళీ లోపలికి అనేది ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. ఇలాగే అనేది షుగర్ బీట్స్ అనేవి ఇలా పట్టుకుని కరెక్ట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి పర్ఫెక్ట్గా ఇక్కడతో చూడండి ఒక బీట్ అనేది వేసేసిన తర్వాత మళ్ళీ పైకి అనేది వెళ్ళిపోవాలి. ఇలా అనేది వెళ్ళిపోయి ఇక్కడ అనేది కుట్టు అనేది ఇలా తీసి కరెక్ట్గా 1 2 కుట్లు అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా అనేది ఒక బీటు ఒక పూస అనేది పెట్టేసి సెంట్రల్లో ఏంటంటే ఇలా గ్యాప్ అనేది కవర్ చేసేయాలి. ఈ పూసలు ఒక బీట్ అనేది వేసి చూడండి ఫ్రెండ్స్, జర్దోసి అనేది కట్ చేసుకోవాలి. ఈ ముక్క అనేది ఎందుకో నేను చూపిస్తాను. దానికన్నా ముందు ఒక సైజ్ అనేది జర్దోసి అనేది ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది చిన్న జర్దోసి ముక్క అనేది ఫస్ట్ కట్ చేశాను కదా. ఇలా అనేది తీసుకుని
ఒక చమ్కీ అనేది తీసుకుని స్టార్టింగ్ అనేది పైన ఒక ఇది ఉంది చూసారా, అలా ఒక చమ్కీ పెట్టి ఒక జర్దోసి ఉంది ఇక్కడ చూసారా ఫోటోలో, అలా అనేది ఫస్ట్ ఒకటి వేసేసి ఇక్కడ ఎండ నాట్ అనేది ఈ లోపలే అనేది ఇక్కడ కరెక్ట్గా అనేది వేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది జర్దోసి అనేది సూదులోకి తీసుకోవాలి. మెటీరియల్ సూది, జర్దోసి సూది అనేది ఇవి హై క్వాలిటీగా ఉంటాయన్నమాట. ముంబై సూదులు ఇవి మా దగ్గర దొరుకుతాయి. మీరు చక్కగా బుక్ చేసి తెప్పించుకోండి. చాలా నైస్గా నడుస్తుంది అనమాట వర్క్ దీనివల్ల. చూడండి, ఇక్కడ నుంచి చిన్న ముక్కలే తీసుకోండి. మీరు నాలాగా పెద్ద పెద్ద ముక్కలు తీసుకోవాల్సిన అవసరంలా ఇలా అనేది తీసుకుని కరెక్ట్గా 1 by 1 అనేది స్టిచ్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా 1 by 1 అనేది చూసారా, జర్దోసి అవుట్లైన్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా ఈజీగా స్మూత్గా వెళ్ళాలి. చిన్న చిన్న ముక్కలే తీసుకోండి, నాలాగా పెద్ద ముక్కలు తీసుకోవద్దు దయచేసి. ఇలాగే అనేది కరెక్ట్గా 1 by 1 అనేది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా స్టిచ్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయి మూల అనేది నీట్గా తిప్పాలి. ఇలా అనేది అవుట్లైన్ మొత్తం కుట్టేయాలి. నేను ఎందుకు గ్యాప్ వదిలానో మీకు ఇప్పుడు అర్థమై ఉండిద్ది కదా. ఆ గ్యాప్ అనేది ఒక లైన్ గ్యాప్ అనేది వదిలేసిన తర్వాత దాని మీద జర్దోసి రావాలి. చూడండి ఎలా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది మీరు కరెక్ట్గా కాటన్ దారం తీసుకుని మీ మెటీరియల్ సూది అనేది తీసుకుని చమ్కీలు అనేవి ఇక్కడ మీకు నేను చమ్కీలు చూపిస్తున్నాను చూసారా, ఆ చమ్కీలు అనేవి నింపుకుంటూ రావాలి. అవుట్లైన్ అనేది కంపల్సరీగా ఒక గ్యాప్ అనేది వదలాలి. అర్థమైంది కదా. ఇలా కాటన్ దారంతో కుట్టు అనేది వేసి కరెక్ట్గా చూడండి ఇలా చమ్కీ అనేది వదిలేసి మళ్ళీ ఈ పక్క అనేది వచ్చేసి పైకి అనేది వెళ్ళి ఒక్కొక్క చమ్కీ అనేది ఇలా వదులుకుంటూ నీట్గా, అంటే ఇది లోడింగ్ అనమాట. ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ అవుట్లైన్ అనేది మెయింటైన్ చేయాలి. అవుట్లైన్ అనేది ఎలా ఉంది చూసారు కదా, ఆ పక్క అవుట్లైన్ అనేది కంపల్సరీగా కొంచెం వదలాలి. అవుట్లైన్ అనేది జర్దోసి రావాలి కదా, అందుకని నేను చెప్పేది ఈ లోడింగ్ మొత్తం అనేది ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోండి. చూడండి నేను ఎలా కుడుతున్నాను చూసారా, మీకు టెక్నిక్ అర్థమవుతే చాలు మీరు ఈజీగా కుట్టేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. హైప్ అనే ఆప్షన్ ఉంటుంది కామెంట్ సెక్షన్ జరపంగానే, ఆ హైప్లో పాయింట్స్ అనేవి కంపల్సరీ ఇవ్వండి. ఇలా అనేది వేసుకుంటూ ఇటువైపు అనేది వెళ్ళిపోవాలి. ఎవరైతే మగ్గం వరకు డీప్గా నేర్చుకోవాలి, ఇంట్లో కూర్చుని ప్రతిదీ మీకు తెలియాలి అనుకుంటే చివర్లో ఉన్న వీడియో కన్ఫామ్గా చూడండి. ఫ్రీ క్లాసులు చూడడం వల్ల మీకు ఒక మంచి ఐడియా అనేది వస్తుంది వర్క్లో. ఫ్రీ క్లాసెస్ గురించి చివర్లో వీడియో ఉంది, ఇది చూసారా. ఇలా అనేది కరెక్ట్గా వేసుకుంటూ ఇలా నింపుకుంటూ కరెక్ట్గా అవుట్లైన్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈజీగా. ఇలా అనేది చూడండి మీకు అర్థమైపోతుంది. ఇలా లోడింగ్ అంతా నింపుకుంటూ వెళ్ళిపోవడమే చూసారు కదా. ఇప్పుడు చూడండి లోడింగ్ వేసేటప్పుడు కాటన్ దారంతో ఇలా జరుపుకొని కరెక్ట్గా వెనకాల 2 కుట్లు వేయడం, మళ్ళీ ఒక కుట్టు అటు వేసి వేలుతో అనేది లైట్గా అనేది వదలడం, మళ్ళీ వెనకాల అనేది 2 కుట్లు వేయడం, మళ్ళీ దాని లోపలికి తీసుకెళ్ళి ఇంకో చమ్కీ అనేది ఇలా వదిలేసి లోపలికి అనేది మళ్ళీ ఇలా 2 కుట్లు వేసుకోవడం, ఇలా పైకి వచ్చేయడం. జస్ట్ ఈజీ అనమాట, మీరు చేసేస్తారు 100%. ఏంటంటే ఈ సూదుల వల్ల మీకు సాధ్యమవుతుంది. ఏదైతే ముంబై హై క్వాలిటీ సూదులు మేము అందజేస్తున్నాం కదా, దానివల్ల 100% అవుతుంది. ఇలా చూసారు కదా, ఇలా అనేది వేసుకుంటూ పైకి అనేది వెళ్ళిపోయి ఇలా కరెక్ట్గా మీరు స్టడీ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇలా అనేది వేయాలి, పైకి అనేది ఇలా వెళ్ళాలి. కరెక్ట్గా సూది అనేది ఇలా వదిలేసి కిందకి పడిపోతాయి అన్నీ. ఒకటే దాన్ని సెట్ చేసుకొని ఇంకో దాన్ని కూడా ఇక్కడే సెట్ చేసేసి ఇలా పైకి వెళ్ళి ఇలా చూసారా ఎంత ఈజీగా మీకు అర్థమవుతుంది కదా. ఈ లోడింగ్ అనేది వేసుకోవడం అనేది అలాగే వేసుకుంటూ వెళ్ళిపోవడమే మై డియర్ ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఇలా కిందకి జరుపుకుంటూ ఇలా అనేది సెట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక ఫైనల్ అనేది ఇక్కడతో ఇలా లోపలికి అనేది కొంచెం లోపలికి అనేది ఇలా తీసుకెళ్ళి ఇక్కడ ఎండ నాట్ అనేది లోపల పక్క అనేది ఇలా వేసేయాలి. చూడండి ఇక్కడ ఈ మూల నుంచి మొదలు పెట్టండి. ఈ మూల నుంచి ఇలా మొదలు పెట్టి కరెక్ట్గా అనేది అక్కడ నుంచి అనేది సూది అనేది ఇలా జర్దోసి వదులుకుంటూ నీట్గా అనేది అవుట్లైన్ అనేది ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా చూసారా అవుట్లైన్ అంతా ఎలా నీట్గా వెళ్తుంది చూసారా.
ఇలా ఆనించుకుంటూ వెళ్ళాలి. ఇలాగే అనేది పైకి అనేది ఇలా పక్క అనేది ఇలా వెళ్ళిపోయి ఆ షేప్ అనేది ఇలా కరెక్ట్గా తిప్పుకోవాలి. చూసారు కదా, ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగే జర్దోసి అనేది ఆనించుకుంటూ వెళ్ళిపోయి లోపల పక్క అనేది ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడ ఎండనాట్ అనేది వేసేయాలి. ఇక్కడ నుంచి అనేది మొదలు పెట్టాలి. మొదలుపెట్టి కరెక్ట్గా అనేది ఇలా అనేది పైకి అనేది వెళ్ళిపోయి అవుట్లైన్ అనేది వదలాలి. ఒక అవుట్లైన్ అనేది మీరు కంపల్సరీగా వదులుకోవాలి. ఈ షేప్ అనేది సరిగా వేసుకుంటే ఇలా పైకి అనేది వెళ్ళిపోయి చూడండి. ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి మొదలవాలి. 1 2 కుట్లు చూసారా, వెనకాల అనేది 1 2 కుట్లు వేయాలి. మళ్ళీ పైకి అనేది 1 2 కుట్లు వేయాలి. మళ్ళీ వెనకాల అనేది లోపల పక్క అనేది వెళ్ళి ఇలా వేయాలి. 1 2 కుట్లు వేయాలి. ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయిన తర్వాత దాని పైన అనేది అవుట్లైన్ జర్దోసి వేసేయాలి. ఇక్కడ నుంచి వర్క్ అనేది మీకు చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ అవుట్లైన్ అంతా వేసేసి ఇక్కడ చూసారు కదా, ఇలా అనేది పైకి అనేది వేసేసి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా వెనకాల అనేది కొంచెం వేయాలి. మళ్ళీ పైకి అనేది ఇంకో కుట్టు వేసి ఇలా కరెక్ట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ అవుట్లైన్ జర్దోసి అయిపోయిన తర్వాత చంకీ లోడింగ్ అనమాట. తర్వాత జర్దోసి చీరా లోడింగ్ అనమాట. ఇదంతా జర్దోసి చీరా లోడింగ్ వచ్చింది సన్న జర్దోసితో. ఇక్కడ మీరు రివర్స్ స్టిచ్ చేసి అటు ఇటు జరీ కుట్టేయండి. ఇది చాలా ఈజీ వర్క్. మీకు టైం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి మీకు ఒక ఐడియాగా ముందే చూపించేస్తున్నాను. చూడండి, ఇదంతా కుట్టేసిన తర్వాత జర్దోసి అవుట్లైన్ కుడితే ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి, మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు అర్థమైపోతుంది. ఇలా 2 కుట్లు పైన కుట్టడం, వెనకాల 2 కుట్లు కుట్టడం, పైన 2 కుట్లు కుట్టడం, కింద 2 కుట్లు కుట్టడం, మళ్ళీ అవుట్లైన్ జర్దోసి వేసేస్తే ఇప్పుడు చూడండి ఎంత ఎక్సలెంట్గా అయిపోతుందో వర్క్. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది లోడింగ్స్ అన్నీ. ఫైనల్గా ఏం మిగిలి ఉందంటే ఇక్కడ అనేది వర్క్ అనేది మిగిలి ఉంది. ఫస్ట్ మీరు జర్దోసితో ఇలా అనేది స్టెప్ బై స్టెప్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. లేకపోతే చైన్ స్టిచ్ అయినా కుట్టండి. నేను ఏదైతే జర్దోసి కుడుతున్నాను చూసారా, అలా మీరు చైన్ స్టిచ్ అయినా కుట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది హైట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసే చూడండి, చిన్న ముక్కలు ఉంటాయి కదా జర్దోసి, అవి తీసుకోండి. ఇలా సూదిలోకి ఇలా తీసుకోండి. ఇలా జర్దోసి ముక్కలు చిన్న ముక్కలు అనేవి తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పైన అనేది ఇలా కాటన్ దారంతో కుట్టి కరెక్ట్గా అనేది ఇక్కడ వెనకాల అనేది 1 2 కుట్లు వేయాలి. పైన అనేది 1 2 కుట్లు అనేది వేసి కరెక్ట్గా మళ్ళీ జర్దోసి అనేది వేలుతో అనేది ఇలా జరిపి కింద అనేది ఇలా కుట్టాలి. పైకి అనేది 2 కుట్లు వేసి మళ్ళీ కింద అనేది షార్ట్లో అనేది కార్నర్ అనేది 1 2 కుట్లు అనేది జరపాలి. పైకి అనేది 1 2 కుట్లు కుట్టి ఇలా కింద అనేది 1 2 కుట్లు అనేది కుట్టాలి. పైకి అనేది 1 2 కుట్లు కుట్టి ఇలా వెనకాల అనేది 2 కుట్లు కుట్టాలి. చూసారు కదా, పైన 2 కుట్లు మళ్ళీ కింద అనేది వెనకాల అనేది 1 2 కుట్లు అనమాట. పైన అనేది ఇటు నుంచి కూడా సేమ్ అనేది 2 కుట్లు వేయడం, పైకి అనేది 2 కుట్లు అనేది వేసి కరెక్ట్గా వేలుతో అనేది వదలడం, మళ్ళీ వెనకాల అనేది 2 కుట్లు వేయడం, మళ్ళీ పైకి అనేది 2 కుట్లు వేసి ఇలా అనేది కిందకి అనేది జరిపి కరెక్ట్గా 2 కుట్లు వేయడం, పైకి అనేది 2 కుట్లు వేయడం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అనేది 1 2 కుట్లు అనేది కుట్టిన తర్వాత ఇలా లోపల నుంచి అనేది అవుట్లైన్ అనేది జర్దోసి రావాలన్నమాట. ఇలా జర్దోసి అనేది కరెక్ట్గా ఇలా కుట్టుకుంటూ వచ్చేసి పైకి అనేది 2 కుట్లు వేసి ఇలా షేప్ అనేది నీట్గా అనేది ఇలా వచ్చేయాలన్నమాట. చూడండి, దీని మధ్యలో అనేది 1 2 కుట్లు అనేది వేసి ఇలాగే అనేది ఒక్కొక్కటి అనేది ఇలా వదులుకుంటూ ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలన్నమాట. ఇలా ఎండ్ నాట్ అనేది వేసేసిన తర్వాత చూడండి ఎంత ఎక్సలెంట్ అయిపోయిందో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి అనేది 1 2 కుట్లు వేసి పైన అనేది 1 కుట్టు వేసి మళ్ళీ 1 2 కుట్లు వేసి దాని పైన అనేది ఇంకో కుట్టు వేసి 1 2 కుట్లు వేసి దాని లోపలికి మధ్యలో సెంటర్లో ఇంకో కుట్టు వేసి ఇలా, అంటే ఇదంతా ఏంటంటే మీకు రివర్స్ స్టిచ్ అంటారు. ఇది రివర్స్ స్టిచ్ అనేది చేయాలన్నమాట. ఈ ఫైనల్గా ఇలా అనేది చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది. చూడండి, జరీ అనేది ఇలా కుట్టేయడమే అనమాట. అవుట్లైన్ అనేది రివర్స్ స్టిచ్కి అటు ఇటు అనేది ఇలా అవుట్లైన్ అనేది కుట్టేసి కరెక్ట్గా ఇప్పుడు ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది కంప్లీట్గా. ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది చూసారు కదా. ఇలా అనేది మీరు ఒక్క హ్యాండ్కి ఒక్క ఫ్లవర్ వేసుకున్నా ఎక్సలెంట్ అయిపోతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి, ఫ్రీ క్లాసెస్ చూడాలి అనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరివర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి, పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా? దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని, డిజైన్ గీసుకుని, ప్రింట్ వేసుకుని, మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని, నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి, పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి, అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కండి. నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి. అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము మీకు. 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి, ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసిన డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట. కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, మా మగ్గం వర్క్ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే, మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. సూది, ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి, సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది, సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.